వెల్కమ్ టు మై ఛానల్. రచయితగా మారిన కళ్యాణ్, షాక్ లో రుద్రాణి. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కళ్యాణ్ ఏదో ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుండగా రోడ్డు మీద బుక్స్ అమ్ముకుంటూ ఒక రచయితలాగా ఉంటాడు. పుస్తకాలను చూసి ఆగి, ఈ పుస్తకం నేను రాసిన కవిత కదా, ఇంకా కావ్య వదిన పబ్లిష్ చేసింది కదా అని గతంలోది జరిగింది గుర్తు తెచ్చుకుంటాడు కళ్యాణ్. గుర్తు తెచ్చుకుని ఆ పుస్తకం ఎంతండి అని అడుగుతాడు కళ్యాణ్. ఆ పుస్తకం 20 రూపాయలు బాబు, కావాలా, తీసుకోండి అని సేల్స్ మ్యాన్ అనగానే కళ్యాణ్ జోబులు వెతుక్కుంటూ ఉంటాడు. జోబులో ₹1 కూడా ఉండదు కదా, ఏంటి నేను ఎప్పుడు డబ్బులు ఉన్నట్టు ఇవాళ కూడా ఉన్నాయేమో అని అనుకుంటున్నాను అని తనలో తనే అనుకుంటాడు కళ్యాణ్. చూడండి, ఈ పుస్తకాన్ని పక్కన పెట్టండి, నేను రేపు ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటాను అని అడుగుతాడు కళ్యాణ్. ఆ సేల్స్ మ్యాన్ ఏమో, చూడు బాబు, నువ్వు ఆ పుస్తకం తీసుకెళ్ళు, ఈసారి ఇటు వచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇద్దు గాని. ఒక రచయిత మనసు ఒక రచయిత మాత్రమే అర్థం చేసుకోగలడు. నువ్వు రచయితవని, నీ ఫోటో ఆ పుస్తకంలో ఉన్నట్టు అప్పుడే నాకు అర్థమవుతుంది నువ్వు ఎలాంటి వాడివో. బాధపడొద్దు, ఇప్పుడు బాగుండకపోవచ్చు, రేపన్న రోజున బాగుంటుంది. నువ్వు ఆ డబ్బులు నాకు ఇస్తావన్న నమ్మకం నాకుంది బాబు అని ఆ సేల్స్ మ్యాన్ అంటాడు. చూడండి, నేనెవరో కూడా మీకు తెలీదు, కానీ నా మీద ఎందుకు మీకు ఇంత నమ్మకం అని అడుగుతాడు కళ్యాణ్. చూడు బాబు, నేను కూడా ఒకప్పుడు గొప్పగా బతికిన వాడినే, నేను కూడా న్యూస్ పేపర్ ప్రెస్ నడిపిన వాడినే, కానీ ఇప్పుడు ఇలా రోడ్డు మీద పుస్తకాలు అమ్ముకోవాల్సి వస్తుంది అని ఆ సేల్స్ మ్యాన్ అంటాడు. ఇంకా కళ్యాణ్ ఏమో ఆ పుస్తకం తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మరో పక్క అప్పు దగ్గరికి వచ్చి కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు. చూడప్పు, ఎలా అయినా నేను మంచి రచయితనవ్వాలి, నేను రచయితని ఎందుకు కాకూడదు, నేను రాసే కవితల్ని ఏదో ఒక రకంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తాను అని అప్పుతో కళ్యాణ్ అంటాడు. ఇంకా అప్పు ఏమో, చూడు కవి, నువ్వు మంచి కవి రచయిత అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది, కానీ ముందు పూట గడవడానికి కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను మళ్ళీ పిజ్జా డెలివరీకి వెళ్తాను, నువ్వేమీ ఆలోచించుకో, నువ్వు నీ ప్రయత్నం చెయ్యి, మనం ఎలా అయినా కష్టపడి సాధిద్దాం, సరేనా అని అప్పు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది కళ్యాణ్ తో. ఇంకా కళ్యాణ్ ఏమో ఆ పుస్తకాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మంచి కవితలు ఎలా అయినా రాయాలి అని చెప్పి తనలో తానే అనుకుంటాడు. నేను ఎలా అయినా సాధించాలి అని తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా కవితలు రాసి ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళేమో, లేదు బాబు, ఇప్పుడు మాకు ఏమీ వద్దు, ఇప్పుడు మేము పబ్లిష్ చేయలేం అని అంటారు. ఇంకా కళ్యాణ్ ఏమో, లేదు సార్, ఒక్కసారి నా కవితను వినండి, విన్న తర్వాత మీరే చెప్పండి, వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను అని కవిత ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాడు. ఆ రచయిత మాత్రం, వావ్, చాలా బాగుంది బాబు, చాలా బాగా చెప్పావు, చాలా బాగా రాసావు కూడా, నీలాంటి వాడికి నేను అవకాశం ఇవ్వకపోతే ఎలాగా, నేను ఒక అవకాశం అయితే ఇచ్చి చూస్తాను అని ఆ రచయిత అంటాడు. ఇంకా ఆ రచయిత ఏమో చాలా ఆనందపడుతూ, చాలా బాగుంది బాబు అని అంటాడు కళ్యాణ్ తో. కళ్యాణ్ ఏమో, సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు చాలా రుణపడి ఉంటాను అని కళ్యాణ్ చెప్పగానే ఆ రచయిత, సరే ఇలా ఇవ్వండి అని పేపర్స్ తీసుకుంటాడు. ఇంకా ఆ కవితల్ని పుస్తకాల్లో ప్రింట్ చేస్తూ ఉంటాడు. ఇక మరో పక్క ఆ పుస్తకాలు చాలా పాపులర్ అయ్యి ఆ కవితలు చాలా బాగున్నాయని చాలా మంది బుక్ షాప్ లో ఆ కవిత పుస్తకాలు దొరకనంతగా అయిపోతాయి. అది తెలుసుకుని కళ్యాణ్ చాలా ఆనందపడతాడు. ఇక మరో పక్క వెంటనే ఇంటికి వచ్చి కళ్యాణ్, చూడప్పు, నేను రాసిన కవితని పబ్లిష్ చేయించాను, ఇదిగో ఆ పుస్తకం, ఈ పుస్తకాలు బయట ఎక్కడా దొరకట్లేదు కూడా, అయిపోతూ ఉన్నాయి, నాకు చాలా ఆనందంగా ఉంది అని అప్పుకు చెప్తాడు కళ్యాణ్. ఇంకా అప్పు ఏమో, నువ్వేం బాధపడకు కవి, నువ్వు ఎలా అయినా మంచి రచయిత అవుతావు, నాకు ఆ నమ్మకం ఉంది, నువ్వు ఇలాగే ప్రయత్నిస్తూనే ఉండు అని అప్పు ధైర్యం చెప్తుంది. ఇంకా కళ్యాణ్ ఏమో కవితలు రాస్తూ ఉంటాడు. ఇంకా ఆ కవితలన్నీ కూడా ఇంకా 4-5 పుస్తకాలన్నీ రాస్తూ ఉంటాడు. ఇక మరో పక్క కళ్యాణ్ మంచి స్థాయిలో ఉన్నాడని ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. పేపర్ లో కళ్యాణ్ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రుద్రాణి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. కళ్యాణ్ మంచి స్థాయిలో ఉన్నాడని ఇంట్లో వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకా అపర్ణ అంటుంది, చూడు రాజ్, అప్పుడు కావ్యని అపార్థం చేసుకున్నారు అందరూ, కళ్యాణ్ గనక ఈ ఇంటికి వచ్చేసి ఉండుంటే అప్పుడే కళ్యాణ్ ని మనం ఈ పరిస్థితుల్లో చూసేవాళ్ళమా, ఇంత గొప్ప స్థాయిలో ఉండేవాడా, కావ్యని మీరెవరూ అర్థం చేసుకోలేకపోయారు అని అపర్ణ అంటుంది ఇంట్లో వాళ్ళతో. ఇంకా రాజ్ కూడా తనలో తానే అనుకుంటూ ఉంటాడు, అవును, నేను కళావతిని ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను, తన గురించి ఇలా మాట్లాడాను, అవమానించాను, తనెంత బాధపడిందో ఏమో అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్యాణ్ మంచి స్థాయిలో ఉన్నాడని సంతోషపడుతూ ఉంటారు. ధాన్యలక్ష్మి ఏమో, నన్ను క్షమించు కావ్య, నేను తప్పు చేశాను, ఈ రుద్రాణి మాటలు విని నేను చాలా తొందరపడ్డాను నీ మీద అని ధాన్యలక్ష్మి కావ్యతో మాట్లాడుతుంది. వెళ్దాం పద కావ్య, ఇప్పుడు నేను నా కొడుకు కోడల్ని ఇద్దరిని కూడా ఇంటికి రాపిస్తాను, నేను వెళ్లి ఇంటికి తీసుకొస్తాను అని
ధాన్యలక్ష్మి అంటుంది కావ్యతో. లేదు చిన్నత్తయ్య మీరు అలా బాధపడకండి. మీరు నన్ను క్షమించమని అడగకండి. మీరు అపార్థం చేసుకున్నారని నేను అర్థం చేసుకోగలను. ఇదంతా ఈ రుద్రాణి వల్లే కదా. మీరిప్పుడు ఏం బాధపడకండి. జరిగిందేదో జరిగిపోయింది. మీరంతటి మీరే చక్కగా మీ కొడుకు కోడలు అని ఇద్దరిని ఆశీర్వదిస్తున్నారు. నాకంతే చాలు అని కావ్య అంటుంది. ఇక మరో పక్క ఇంటికి ఆఫీస్ మేనేజర్ స్టాఫ్ అందరూ కూడా ఇంటికి వస్తారు. సార్, కంపెనీ పరిస్థితి ఏమీ బాగోలేదు. వచ్చిన ప్రాజెక్ట్స్ వచ్చినట్టే వెళ్లిపోతున్నాయి. రాజ్ సార్కి ఫోన్ చేస్తేనేమో అసలు నేను ఆఫీస్ కి రాను అంటున్నారు. ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు సార్ మీ కుటుంబంలో, కానీ కంపెనీ పరిస్థితి మాత్రం ఏమీ బాగోలేదు. రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిలో ఉంది అని చెప్తాడు మేనేజర్. ఆ మాటలన్నీ విని సీతారామయ్య, మీ డబ్బులు మీకు ఇస్తున్నాం కదా, మీ జీతాలు మీకు పంపిస్తున్నాం కదా, ఇంకెందుకు మీరు బాధపడుతున్నారు? కంపెనీ ఏమైపోతే మీకేంటి అని అడుగుతాడు సీతారామయ్య. అలా అంటారేంటి సార్? మీరు మాకు అన్నం పెట్టారు, అన్నం పెట్టిన దేవుళ్ళు. అలాంటిది మీ కంపెనీ ఇలా రోడ్డు మీదకి వస్తుందంటే మేము ఎలా చూస్తూ ఊరుకుంటాము? మేము ఉచితంగా ఎలా జీతాలు తీసుకోగలుగుతాం చెప్పండి అని మేనేజర్ అడుగుతాడు. ఇంకా కావ్యేమో రాజు దగ్గరకు వచ్చి, యాండి ఇప్పుడైనా కనీసం ఆఫీస్ కి వెళ్ళండి. తాతయ్య గారు మాట్లాడుతున్నారు, ఇల్లంతా కూడా సంతోషపడుతున్నారు కదా, ఇప్పుడైనా కనీసం ఆఫీస్ ని పట్టించుకోండి. ఆఫీస్ లో ఉన్న పరిస్థితి ఏంటో ఒకసారి ఆఫీస్ కి వెళ్తేనే కదా అర్థమవుతుంది అని కావ్య చెప్తుంది రాజ్కి. ఇంకా ధాన్యలక్ష్మి కూడా, వెళ్ళు రాజ్, ఆఫీస్ పరిస్థితి ఏంటో, అసలు కంపెనీ ఎలా ఉందో ఏంటో ఒకసారి వెళ్లి చూడు అని ధాన్యలక్ష్మి కూడా అంటుంది. సీతారామయ్య మాత్రం, లేదు కుదరదు. కళ్యాణ్ ఇంటికి తిరిగి వచ్చే వరకు రాజ్ కంపెనీ బాధ్యతల్ని తప్పుకుంటాడని చెప్పాను కదా, అసలు ఇలా జరగడానికి వీల్లేదు. కళ్యాణ్ ఇంటికి వచ్చిన తర్వాతే రాజ్ కంపెనీకి వెళ్తాడు అని చెప్పేసి వెళ్లిపోతాడు సీతారామయ్య. కావ్య మాత్రం తానులో తనే అనుకుంటూ ఉంటుంది, ఏంటి ఇప్పుడు ఏం చెయ్యాలి? తాతయ్య గారేమో ఇలా అనేసి వెళ్లిపోయారు. కంపెనీ పరిస్థితి ఏమీ బాగోలేదని మేనేజర్ గారు చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరికేం చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. ముందు కంపెనీ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. వెంటనే శృతితో మాట్లాడాలి అని తనలో తనే అనుకుంటుంది కావ్య. కంపెనీ పరిస్థితి ఏం బాగోలేదంటున్నారు. ఎలా అయినా ఇప్పుడు కవి గారు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు కదా, ఇప్పుడు పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. అప్పుని తీసుకుని వచ్చి ఇంటికి తీసుకువచ్చిన చిన్నత్తయ్య గారికి ఏమి అభ్యంతరం లేదు కాబట్టి ఇప్పుడు నేను వెళ్లి పిలుచుకొస్తే వస్తారు. వాళ్ళు ఇలా ఎదగడమే కదా నాకు కావాల్సింది కూడా అని తనలో తనే అనుకుంటుంది కావ్య. ఇక మరో పక్క రాజ్ దగ్గరికి వెళ్లి, యాండి రండి, వెళ్లి కవి గారిని ఇంటికి తీసుకొద్దాం అని అంటుంది కావ్య. ఇంకా రాజ్ ఏమో ఆ మాటలకి, ఏంటి కళావతి నువ్వు మాట్లాడేది? నువ్వేనా ఈ మాట అంటున్నది? మరి అప్పుడెందుకు ఒప్పుకోలేదు, ఇప్పుడెందుకు ఒప్పుకుంటున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. కళ్యాణ్ వాడంతటి వాడు ఎదగాలనే కదా నీ ప్రయత్నం. కళ్యాణ్ ఈ ఇంట్లో ఉంటే వాడంతటి వాడు ఎదగలేడని, మా అందరి సపోర్ట్ తో బతికేస్తాడని నీ బాధ కదా కళావతి. నీ ఆలోచన మంచిదే కళావతి, నేను కాదనను. కానీ అదేదో నాకు చెప్తే నేను ప్రయత్నిస్తాను కదా. నువ్వు ఒక్కదానివే ఇలా బాధపడిపోతూ ఉంటే నాకెలా తెలుస్తుంది చెప్పు? పోనీలే, నువ్వు ఒప్పుకున్నావు ఇప్పటికైనా, నాకంతే చాలు. పద వెళ్లి వెంటనే ఇద్దరిని పిలుచుకొద్దాం అని రాజ్ అంటాడు కావ్యతో. రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.